చూడండి, ఏసీ బోగీల్లో ఎక్కారనుకోండి, థర్డ్ ఏసీ కానీ సెకండ్ ఏసీ కానీ ఎక్కారనుకోండి, దాంట్లో వాడు ఏంటంటే ఎక్కిన తర్వాత మిగతా బోగీల్లా కాకుండా వాడు ఒక మంచి ఒక తలగడ, ఒక 2 బెడ్షీట్లు, ఒక రగ్గు, ఒక నాప్కిన్ అన్ని మీకు ఇస్తారు. అబ్బో మీరు చాలా ఆనందంగా అది వేసుకుని చక్కగా పరుచుకుని హాయిగా పడుకుని, వీడు నా ఎదురుగుండా ఉన్నవాడు వాడు కొత్త అనమాట, ఫస్ట్ టైం ఎక్కాడు. వాడు మార్నింగ్ దిగాలి హైదరాబాద్ దగ్గర. ఇది ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పల్లెటూరు నుంచి పాపం ఎక్కడి నుంచి ఎక్కాడు ఇది తెలియలేదు. మొత్తం చుట్టేస్తున్నాడు, చుట్టూ బ్యాగ్లో పెడదాం. ఇది ఏంటయ్యా ఏమిటి చుట్టేస్తున్నావు అని అడిగాను. ఇది నాకు ఇచ్చాడు కదండి, ఇది చుట్టేస్తున్నాను. నీకు ఇస్తే నీది కాదు, నువ్వు వాడుకుని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అక్కడ. అలాగని ఇక్కడ నా భార్య అంటే నీది కాదు, నీకు ఇవ్వబడ్డది, నువ్వు వాడుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ. నా భర్త అంటే నీకు ఇవ్వబడ్డది, నువ్వు వాడుకుని వెళ్ళిపోవాలి ఇక్కడ. నా పిల్లలేనంటే నీకు ఇవ్వబడ్డది, నువ్వు వాడుకోవాలి, వెళ్ళిపోవాలి. కాతే కాంత కస్తే పుత్ర సంసా, ఇక్కడ కాతే కాంత ధనగత చింత వాసుల కింతవ నాస్తినియంత. ఒకవేళ వాడు వచ్చాడు, అప్పుడు ఆ కోచ్లో ఉంటాడు కదండి, అటెండర్ వచ్చాడు. ఏంటండి ఇది, ఏం చుట్టేస్తున్నారు మీరు? నాకు ఇచ్చారు, రాత్రి ఇచ్చారు, నేను పట్టుకుపోతున్నాను. నువ్వు పట్టుకుపోవడానికి ఇవ్వలేదురా బాబు, ఇది రైల్వే వాళ్ళది, నువ్వు హాయిగా పడుకుంటావని నువ్వు కట్టిన డబ్బుకు కొంత సౌకర్యం కల్పించారు. అలాగనే మన ప్రారంభం అనే సొమ్ముని డిపాజిట్ చేశాం కదండి, దానికి తగ్గట్టుగా ఇక్కడ మనకు కొన్ని సౌకర్యాలు కల్పించాడు భగవంతుడు. ఓ వీళ్ళు, ఓ భార్య, ఒక భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, వాళ్ళు వీళ్ళు కొంత తినడానికి తిండి, 4 గింజలు, ఇవన్నీ ఇచ్చాడు వాడు. ఇవన్నీ నువ్వు డిపాజిట్ చేసుకున్న సొమ్ముకు వాడు ఇచ్చాడు సౌకర్యాలు. వీటిని చక్కగా ఉపయోగించుకుని, ఎంతవరకు వాటిని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుని, దాని పట్ల ఎలా మసులుకోవాలో అలా మసులుకొని దిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. అంతేగాని చుట్టబెట్టుకుపోతానంటే మొత్తం కట్టబెట్టుకుని లాగేస్తాడు. కాబట్టి ఇక్కడ శంకరులు అంటారు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌకా. అంటే ఇక్కడ అంటారైనా త్రిజగతి సజ్జన సంగతి రేఖ అంటే ఈ ముల్లోకాల్లో మనకు వాస్తవాన్ని చూపించి ఈ అవాస్తవాల నుండి మనల్ని బయటికి లాగలిగేటువంటి పడవ ఈ ముల్లోకాల్లో ఒక్కటే. ఏది? సజ్జన సంగతి ఏకా. ఎవడైతే ఆ సత్య దర్శనాన్ని చేస్తున్నటువంటి ఆ జ్ఞాని ఉంటాడో వాడొక్కడే మనల్ని ఉద్ధరించగలడు. సతరసి అన్యాన్ తారదు. స్వయం జ్ఞాతశ్చేత్ అన్యాన్ జ్ఞాపయతి. వాడికి స్వయంగా తెలిసింది, ఆ అనుభవ స్థితిని పొందుంటే వాడెవ్వడికైనా తెలియచెప్పగలడు. ఆలోచించండి, ఈ లోకంలో జంతువులన్నీ చచ్చిపోతే చాలా విలువ. చేపలు చస్తే విలువ, ఏది చస్తే వాటన్నిటికీ విలువ ఈ లోకంలో. కానీ ఒక్క మనిషికి మాత్రం చచ్చిపోతే రూపాయి కూడా విలువ లేదు, బ్రతికున్నంత వరకే విలువ. కాతే కాంత ధనగత చింత. ఆ బ్రతికుండి అంత బ్రతుకుని మనం పొంది, అంత స్థితిని మనం పొంది, ఇంత విలువైన బ్రతుకుని అర్థం చేసుకోకుండా కాతే కాంత ధనగత చింత వాసుల చింతవ నాస్తినియంత. నేను కాబట్టండి నా కుటుంబాన్ని అలాగే లాక్కొస్తున్నానండి. నువ్వు వదిలేసి పక్కకు తప్పితే నీ కుటుంబం బ్రహ్మాండంగా వెళ్తుంది, ఏం ఇబ్బంది. అలా అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కుటుంబాలు ఏం పోలేదు, బ్రహ్మాండంగా 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయి. వీడు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆలోచించండి, ఒకవేళ వీడికి సపరేట్ కళ్ళు ఇచ్చి ఆ కుటుంబంలో ఎలా ఉన్నారని చూస్తే వీడి పైకి వెళ్ళిపోతాడు. ఆ కాల్ చేసి ఇంటికి వస్తారు 3 రోజులు 4 రోజులు. వీడికి అవకాశం ఇచ్చాయి, వీడికి చూడడానికి ఒక అవకాశం ఇవ్వండి, ఆ ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి. పోయిన రోజు ఏడుస్తారు, గందరగోళం చేస్తారు. 4వ రోజు 5వ రోజు వచ్చేటప్పటికి ఆ తల్లి కూర్చుంటుంది, కొడుకులు కూర్చుంటారు, అది ఇది అన్ని మాట్లాడతారు. ఆ డబ్బు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు, నాన్నగారు ఎక్కడ చూస్తారు, ఏమిటి పరిస్థితి. ఈ తల్లి గురించి మాట్లాడతారు, అమ్మా నువ్వు పెద్దాడి దగ్గర ఉంటావా, చిన్నాడి దగ్గర ఉంటావా, లేకపోతే నువ్వు అమ్మాయి దగ్గర ఉంటావా, ఏంటమ్మా పరిస్థితి. నన్ను ఏం చెప్పుకుంటారా, ఆయన పోయారు, వాడు పోయారమ్మా పరిస్థితి, నువ్వు అలా అంటే ఎలాగమ్మా, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండాలి అది ఆలోచించుకో. ఓ నిజమే కదా, ఎలాగో పోయాడు, నేను ఎక్కడో ఉండాలి. సరే 10వ రోజు ఏదో కార్యక్రమం ఉంది కదా,
దానికి ఏం పెడతాం? 2 పప్పులు, 2 కూరలు, పచ్చళ్ళు ఏం చేస్తాం, స్వీట్ ఏం పెడతాం, పులిహార పెడతామా, ఫ్రైడ్ రైస్ పెడతామా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? పాపం వీళ్ళకి తిండి కూడా ఎక్కడే అనుకున్నానే, వీళ్ళు 2 పప్పులు పెడతారా? నేను చేస్తూ బతుకున్నప్పుడు ఒక పప్పు కూడా నా మొహం మీద పెట్టలేదు నా పిల్ల. ఇప్పుడు 2 పప్పులు పెట్టేస్తుందా, 2 కూరలు పెట్టేస్తుందా, 2 పచ్చళ్ళు పెడుతుందా? ఇదేనా బతుకు? వాతుల చింతగా నాస్తినియంత. మనకు ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయి. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమ ధర్మాలు. అంటే ఈ ఆశ్రమ ధర్మాలను ఎందుకు మన వాళ్ళు పెట్టారు? ఇదొక ప్రాసెస్ అన్నమాట, ఇదొక ప్రణాళిక, ఇదొక విధానం. బ్రహ్మచర్య దశలో ఒక వ్యక్తి విద్యార్థిగా భిక్షాటన చేస్తూ తల్లి తండ్రి చేత గురువు దగ్గర విడవబడ్డవాడై ఆ గురువును ఆశ్రయించి అంతేవాసిగా గురుకుల వాసం చేసి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ విద్యార్జన చేస్తూ అన్ని చింతన లేకుండా గురువునే ధ్యేయంగా పెట్టుకుని అనుసరించినటువంటి వ్యక్తికి విద్య అనేది పూర్తయ్యేటువంటి స్థితి వచ్చినప్పుడు, అంటే విద్య పూర్తి అవ్వదు, వీడికి స్థాయి వరకే విద్య అనేటువంటిది తప్ప విద్య పూర్తి అనేటువంటిది లోకంలో ఎవరు నేను పూర్తి విద్యని చేశాను, పరిపూర్ణమైన విద్యావంతునని ఎవరు చెప్పుకునేదానికి ఎవరు లేని లోకం. అటువంటి ఆ స్థితిలో గురువు వీణ్ణి పిలిచి గృహస్థాశ్రమాన్ని స్వీకరించేందుకు యోగ్యుడిగా తయారు చేస్తున్నారు. అందుకనే మనకు మంత్రం కూడా ఉంది, వేదమనూచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి. వేదమనూచ్య ఆచార్య అంతే వాసనం అనుశాస్తి. విద్యను బోధించిన తర్వాత గురువు శిష్యుని పిలిచి వారి యొక్క సంస్కారాన్ని పరిశీలించి వాణ్ణి చాలా అనుశాసనాలు చెప్తున్నాడు ఆయన. ఏంటి? సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్న ప్రమద, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్తి. సత్యాన్న ప్రమథితవ్యం, ధర్మాన్న ప్రమథితవ్యం, కుశలాన్న ప్రమథితవ్యం, భూత్యైన ప్రమథితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమథితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నోయితరాని. యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నోయితరాని. ఇన్ని విధులు చెప్పి ఇలా ఆచరించాలి. ఇప్పటి వరకు నీకు తాడు బంగారం లేదు కాబట్టి నీకు బాధ్యతలు పెట్టట్లేదు. ఇప్పుడు నీకు ఒక తాడు ఉంది, ఒక బంగారం వస్తుంది కాబట్టి నీకు బాధ్యతలు అప్పచెప్తుంది శాస్త్రము. అందుకనే ఆ పాణిగ్రహణ సమయంలో ఆ భార్యని ఎలా తీసుకుంటాడు భర్త అనంటే, ఏదో శరీరాన్ని పంచుకునేదానికో, లేకపోతే నువ్వు పట్టుకొచ్చిన డబ్బు నేను కూర్చుని తిని అరగదీసి కరగదీసి శుభ్రంగా హాయిగా తినేసి పడుకునేదానికో కాదు. ఈ రోజు నుండి నేను చేయవలసినటువంటి విద్యుక్త ధర్మాలు, కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నువ్వు సగం భాగం పాలు పంచుకుని మనిద్దరం ఈ ధార్మిక వ్యవస్థకి ఒక ఊటగా ఉండాలి. మనం ఒక రాతగా నిలబడాలి, ఆలంబనం అవ్వాలి. ఆలంబనం అవ్వాలంటే నువ్వు ఎవరు అవ్వాలి? సహధర్మచారిణి. ఈ రోజు నుండి నేను ఆచరించబోయేటువంటి ధర్మానికి నువ్వు నాకు పూర్తి చేయూతనివ్వాలి. అందుకనే వివాహం అవ్వకుంటే కనుక వాడు తల్లి మీద ఆధారపడ్డవాడు ఉంటాడు. అందుకనే వాడు సన్యాసం తీసుకోవాలంటే తల్లి అనుమతి కావాలి. వివాహం అయితే కనుక భార్య అనుమతి కావాలి. ఇక్కడ గొరగనమూడి అని ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసు. స్వామి జ్ఞానానంద అని ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన ఋషి,
ఇంచుమించు ఆయన సైంటిస్ట్ అయి ఉండి మహాస్థితిని పొందినటువంటి వ్యక్తి ఆయన జ్ఞానానంద స్వామి. నాకు ఆలోచిస్తుంటే వీళ్ళందరూ మన మధ్యలోనే ఉన్నారు. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి వెతికి పట్టుకోక్కర్లేదు. మనలానే పుట్టారు, మనలానే పెరిగారు, మనలాగానే ఎదిగారు. వీళ్ళందరూ ఎలా ఋషులయ్యారు, ఎలా తపస్సులయ్యారండి వీళ్ళు, ఎలా అయ్యారని ఆలోచిస్తే ప్రారంభం ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ స్వయం ప్రయత్నం, పురుష ప్రయత్నం కూడా ఉండాలి. కాబట్టి గృహస్థాశ్రమం అనేటువంటిది ఒక ధర్మం, పూర్తి ధర్మాలతో కట్టబడి ఉంటుంది గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమ ధర్మాలని గురువు బోధించి సహధర్మచారిని అందిస్తారు. తద్ధితప మహాతపస్వి. నాకు ఆలోచిస్తుంటే వీళ్ళందరూ మన మధ్యలోనే ఉన్నారు. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి వెతికి పట్టుకోక్కర్లేదు. మనలానే పుట్టారు, మనలానే పెరిగారు, మనలాగానే ఎదిగారు. వీళ్ళందరూ ఎలా ఋషులయ్యారు, ఎలా తపస్సులయ్యారండి వీళ్ళు, ఎలా అయ్యారని ఆలోచిస్తే ప్రారంభం ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ స్వయం ప్రయత్నం, పురుష ప్రయత్నం కూడా ఉండాలి. కాబట్టి గృహస్థాశ్రమం అనేటువంటిది ఒక ధర్మం, పూర్తి ధర్మాలతో కట్టబడి ఉంటుంది గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమ ధర్మాలని గురువు బోధించి సహధర్మచారిని అందిస్తారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాడికి సంతానం కలిగి, వాడు ఎదిగి, వాడు విద్య పూర్తి చేసుకుని, వాడు మళ్ళీ గృహస్థగా అయ్యేటప్పటికి ఈ తండ్రి నల్లగా రిటైర్ అవ్వాలి ఈ ధర్మాల నుంచి. కొడుకుకి తన బాధ్యతలు అప్పచెప్పి కోడలు రాగానే, కొడుకు కనుక కొడుకు పుడితే వంశోద్ధారకుడు రాగానే వాడిని చూసి, అందుకనే తాత అనే శబ్దం మనం వాడుతుంటాం. చాలా మంది ఇళ్లలో తాతగారు మనవణ్ణి ఒరే తాత అని పిలుస్తుంటారు. నిజమది, నిజంగా వాడు తాత, వీడు తాత కాదు. ఎందుకనంటే తాత అంటే రక్షించేవాడు అని అర్థం సంస్కృతంలో. త్రాత, దాన్నే తాత అని తెలుగులో వాడుతున్నాం. త్రాత అంటే రక్షించేవాడు అని, తాత అంటే రక్షించేవాడు అని అర్థం. వీడు రక్షిస్తాడు. రేపు ఎప్పుడు తెలుసండి, వీడు గతిస్తే కొడుకు పిండోదకాలు ఇస్తాడు. ఆ కొడుకు పోతే కూడా వీడే చేయాలి, వంశోద్ధారకుడు. ఆ వంశంలో తండ్రికి, తాతకి, వాళ్ళ తాతకి, ముగ్గురికి కూడా ఇవ్వగలిగినటువంటి అర్హుడు వీడు. కాబట్టి ఈ తాతగారు వాడు ఎందుకు తాత అంటారంటే, ఈ తాతగారు తండ్రికి వాడే పెట్టాలి రేపు ఉదకం, వీడికి వాడే పెట్టాలి, వీడి కొడుక్కి వాడే పెట్టాలి. కాబట్టి వీడు తాత, మా ముగ్గురిని తరింపజేస్తున్నావురా తాత అని ఒరే తాత అని పిలుస్తుంటారు. కాబట్టి అలా వంశోద్ధారకుని చూసిన తర్వాత ఆ ధర్మాన్ని కొడుకుకు అప్పచెప్పి, అప్పుడు భార్య అనుమతి తీసుకుని, ఒకవేళ భార్య నేను ఉంటాను ఇంట్లో మీరు వెళ్ళండి అంటే భార్య అనుమతి తీసుకుని గురుకులాన్ని ఆశ్రయిస్తాడు, గురువుని ఆశ్రయిస్తాడు. లేదా భార్య కూడా మీకే లేని ధర్మం నాకేమిటి, నేను మీతోటే ఉండాలి, ఏదో వచ్చేస్తాను అనుకోండి, మూటములు ఆవిడ సర్దుకుంటే ఆవిడని తీసుకెళ్లిపోతాడు, వానప్రస్థాశ్రమాన్ని పొందుతూ ఉంటాడు. అది మన సంస్కృతి నేర్పింది. 90 ఏళ్ళు వచ్చినా ఇంట్లో అలా వేలాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి విసుగే, మనకు విసుగే. ఈ ముసుగు ఈ చాదస్తారు ఏమిటో అన్నిట్లో దూరిపోతారు, అన్ని చెప్తుంటారు. ఆ స్వామిజీ ఎవరో వచ్చారు, ఇక్కడ వెళ్ళండి బాబు, సాయంత్రం 6:30కి ప్రవచనాలట, 5 అయిపోయింది ఇంకా వెళ్ళరా అప్పుడే. కాబట్టి వానప్రస్థాశ్రమం అనేది సరిగ్గా అదే సమయం. మనకు ఆయువు ఉండాలి, పట్టు ఉండాలి, ఇంద్రియాలన్నీ బలీయంగా ఉండాలి, మనవుణ్ణి చూడాలి, మనవుణ్ణి ఎత్తుకోవాలి, పేరు పెట్టాలి, వాడిని ముద్దాడాలి, వెళ్ళిపోవాలంటే వాడిని చూసేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడే వీడికి చేయవలసిన వాడంతా కూడా. వాడిని చూసుకుని రికగ్నైజ్ చేసి వాటికి అన్ని చెప్పేసి వెళ్ళిపోవడమే ఇంటిక్కడి నుంచి. అందుకనే మనవుడికి పేరు ఏంటంటే కొడుకును పుడితే, తన కొడుకు పుడితే వాడిని పౌత్రుడు అంటున్నారు. పుత్రుడి యొక్క కొడుకు పౌత్రుడు అంటే పౌత్ర శబ్దం డబలైందనమాట. పుత్రుడు అని అంటే నరకం నుంచి కాపాడేవాడని అర్థం. పౌత్రుడు అంటే ఈ సంసారం నుండి బయటపడేసేవాడని అర్థం. పౌత్ర శబ్దం. అదే కూతురు కనుక కొడుకు పుట్టాడనుకోండి, వాడిని దౌహిత్రుడు అంటారు. దౌహిత్రుడు అంటే ఇరు వంశాలని కూడా చూసుకోండి, అంటే 2 వైపులా ఆస్తుని కలుపుకుంటాడని కాదు అర్థం. ఈ తాతగారిది ఆ తాతగారిది, అదే వీడికి గొప్పగా ఉంటుంది, ఈ తాతగారికి ఆ తాతగారి ఊళ్ళో ఆడిస్తాడు,
ఎండాకాలం సెలవులు వస్తే ఈ ఇంటికి వెళ్ళిపోతారు, ఈ తాత 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 అనుకుంటే ఇది లాక్కొస్తాడు. చలికాలం వర్షాకాలం ఈ తాతంతా ఒలిచేస్తాడు, ఎండాకాలం ఆ తాత తాత ఒలిచేస్తుంటాడు. దౌహిత్రుడు. దౌహిత్రుడు అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ కనుక ఏ వ్యక్తికైనా మగ సంతానం లేకపోతే ఆడపిల్లలే ఉంటే ఆ ఆడపిల్ల కడుపున పుట్టినటువంటి మనవుడు ఈ తాతకి కర్మ చేసే అర్హుడవుతున్నాడు. వీడు ఆ వంశానికి చెందినప్పటికీ కూడా ఈ మనవుడు వాడికి కర్మ చేసే అర్హత పొందుతున్నాడు. దౌహిత్రుడు అంటారు. కాబట్టి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత ఇలా కొంతకాలం గడిచి ఆఖరికి సన్యాసం అనేటువంటి స్థితికి పరిపక్వత పొందుతాడు. ఇక అక్కడ భార్య ఉంటే అనుమతి తీసుకుంటాడు, భార్య లేదనుకోండి గొడవ లేదు. వీడే ముందు పోయాడనుకోండి ఇంకా అసలే గొడవ. ఆఖరిక సన్యాసం అది మన యొక్క ప్లాన్, మన లైఫ్ ప్లాన్. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఇది ఇప్పుడు ఆ ఆశ్రమాలే పోయాయి కనుక వీడు బ్రహ్మచార, గృహస్థ, వానప్రస్థ, సన్యాస వీడు ఏమిటి ఏం అర్థం కాకుండా అస్తవ్యస్తంగా ఉంది. ఆలోచించండి. ఇప్పుడు ఏ దశలో ఏం జరుగుతుందో ఎవరికేం అర్థం కాని పరిస్థితిలో వెళ్ళిపోయింది. మన సాంప్రదాయాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల. ప్లాన్ లో ఈ ప్రణాళికలో భాగంగా బ్రహ్మచర్యంలో ఉన్న వాడు ఆత్మతత్వ విచారణ చేసే సాధకుడే అవుతున్నాడు. గృహస్థైనా ఆత్మతత్వ విచారణ చేయొచ్చు, వానప్రస్థైనా చేయొచ్చు. ఇక సన్యాసి చెప్పక్కర్లేదు, వాడికి చేయవలసిందే అదొక్కటే, మిగతా లేదు అక్కర్లేదు. కానీ అలాంటి సన్యాసి ఒకవేళ వాడికి అన్ని అవకాశాలు అందించి లోకంలో పడకుండా హాయిగా స్వేచ్ఛగా ఒక సన్యాస మార్గంలోకి వెళ్ళాడనుకోండి, వాడు ఈ ఆత్మతత్వ విచారణను విడిచిపెట్టి మిగతావన్నీ చేస్తూ కూర్చున్నాడు అనుకోండి. ఏదో ఈ పూజలు, ఆ మంత్రాలు, లేకపోతే ఈ తంత్రాలు, ఈ సాయితులు ఇచ్చి, లేకపోతే అది ఇచ్చి, లేకపోతే ఎవరు మటుకు వాళ్ళు వెళ్తే ఆ యజ్ఞాలు, ఆ యాగాలు, ఈ పూజలు, ఈ పారాయణలు, లేకపోతే వీటి వరకే పరిమితమై బ్రతికాడు అనుకోండి, ఏం చెప్తాను? నిజాంతర్గతం తన స్థితిని, తన స్వరూపాన్ని తను పొందుతూ ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆ స్థితిలో ఉండేటువంటి ఆ యతి, ఆ జ్ఞాని అసలు అతన్ని చూస్తేనే ఎలా ఉంటుందండి? ఆ సన్నిధికి వెళ్ళగానే ఎలా ఉంటుందండి? హాయిగా ఉంటుంది. ఏదో ప్రపంచమంతా పోయి మనకి ఏమీ లేదు, ఎవ్వరూ లేరు, తానే ప్రకాశించి ఆ స్వరూపంగా మనం అలవాడుతూ ఉంటాం ఆ సన్నిధిలో. ఆ సన్నిధి అలాంటిది. వేరే రకమైన ఆర్భాటాలు, ఆడంబరాలు ఏమి ఉండవు, హడావులు ఉండదు, అల్లాగుల్లాలు ఉండవు, ఏం ఉండదు. హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ స్థితిని పొందవలసినటువంటి సన్యాసి కూడా అది పొందకుండా ఎన్ని వేషాలు వేస్తున్నారో, ఎన్ని రకాల వేషాలు ఉంటాయో శంకర్లు దాన్ని విమర్శిస్తూ ఇక్కడ అంటారు, జటిలో ముంగి లుంచిత కేశ. చెప్పండి. కాషాయాంబర బహుకృత వేష పశ్యన్న పీచన పశ్యతి మూఢ పశ్యన్న పీచన ఉదర నిమిత్తం బహుకృత వేష. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్న పీచన పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే
శరణే జటిలో ఓ పెద్ద జడలు కట్టేస్తారు. జడలు కట్టి అలా కూర్చుంటారు అనమాట. ఈ జడలు కట్టించేస్తే చూసేవాడికి ఎలా ఉంటుందనంటే, అబ్బా వీడు ఎంత పెద్ద తపస్సు, ఇలా జడలు కట్టేసాయి, వీడికి తపస్సు చేసి 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 జడలు కట్టేశారు. జడలు కట్టడానికి తపస్సు చెయ్యక్కర్లేదండి, కానీ కత్తిరించకుండా వదిలేస్తే ఎవరికైనా జడలు కట్టారు. ఈ ఋషికేశు దాటి మనం బద్రీ కేదారి వైపు వెళ్తుంటే ఈ ప్రపంచం వదిలేస్తుంటారు. ఆ చలిలో ఎవ్వరు ఉండరు, ఒంటరిగా సాధన చేయాలి. ఎంత అవకాశం ఉంది వాళ్ళకి? కింద ఇష్టపడరు, వాళ్ళు పైనే ఉంటారు. జటిలో ఇంకొకళ్ళు ముండి రోజు గుండు తీసేస్తుంటారు. జుట్టు అనేది పెరగనివ్వరు, వైరాగ్యం ఉండాలి, జుట్టు పెరగకూడదని. డౌట్ ఏంటంటే వీడికి జుట్టు అయినా లేకుండా సగం ఉండాలి, అందుకు బాగుండదనైనా తీసేసుకోవాలి, లేదా శుభ్రంగా క్లీన్ షేవ్ చేసేయాలి. లుంచిత కేశ ఒక సంప్రదాయం ఉంది, జైనుల్లోనో ఇట్లోనో ఒక సంప్రదాయం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెంట్రుకలు ఉంటాయి కదా, దాన్ని ఇలా పీకుతారు. అంటే లోపల వేర్లు ఉంటాయి చూసారు, ఆ వేరుతో సహా బయటకు వచ్చేస్తుంది. అలా పీకేస్తారు. అలా పీకేసి ఇంకా అసలు వెంట్రుక అనేది ఉండకుండా చేసేస్తారు. వాళ్ళకి అసలు ఏమి ఉండదు, ఇంకా వేర్లో తీసేస్తే ఇంకేం మొలుస్తుంది మరొకటి. అందుకని లుంచిత కేశ పీకేస్తారు ఇలాగా. కాషాయాంబర బహుకృత వేష, ఈ కాషాయ ధారణ కూడా ఒకడు సగాటికి కడతాడు, ఒకడు పైన కడతాడు, ఒకడు ఇది కడతాడు, ఒకడు జిబ్బా వేస్తాడు, ఒకడు కింద నుంచి కడతాడు, ఒకడు పై నుంచి వేస్తాడు, ఒక పై నుంచి కింద దాకా కొంతమంది వేస్తారు. రకరకాలు శంకర్లు అంటున్నారు. నేను అన్నది కాదండి, మమ్మల్ని అడ్డంగా నడి రోడ్లో పెట్టి అన్ని ఉడిపిస్తున్నారు. జటిలో ముండి శంకరులు సంసారాన్ని ఎంత ప్రేమిస్తారో, సన్యాసుల్ని ఎంత ప్రేమిస్తారో, అవసరమైనప్పుడు ఎవరికైనా ఆయన సరిగ్గా వాత పెడతారని. పక్షపాత ధోరణి లేదు శంకరుల దగ్గర. అందుకని ఇది మనకు తెలుస్తుంది. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష. ఎన్నెన్ని సాంప్రదాయాలు, ఎన్నెన్ని రకాలు, ఎంతెంత ఇది హడావుడి, హైరానా, హోరు, ఓ గోళ, గందరగోళం, అది ఇది చూడాలి. కాషాయాంబర బహుకృత వేష. ఇది దృష్టిలో పెట్టుకుని చాలా మంది, ఒక ఆయన వచ్చారు నా దగ్గరికి, స్వామీజీ మీరు మహాత్ములు, మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు మా ఇంటికి రావాలి. నో ప్రాబ్లం, కానీ నేను రావడం వల్ల ఏం జరిగిపోతుంది? మనం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం ఒక్కసారి. నేను రావడం వల్ల మీ ఇంట్లో కప్పులు ఏమైనా మారిపోయి, కలర్స్ అన్ని మారిపోయి, కిటికీలు యువతలకు వచ్చి గుమ్మాలు అసలుకి వెళ్ళిపోయి, లేకపోతే భూమి పైకి వెళ్ళిపోయి, ఫ్లోరింగ్ సీలింగ్కి వెళ్ళిపోయి, సీలింగ్ కిందకి వచ్చి ఏదైనా మార్పు వస్తుంది అంతేనండి. మహాత్ములు ఇంటికి వస్తే మంచిదే, అది అందులో నేనేం కాదని. కానీ ఎవరో ఒక మహాత్ముడు ఇంటికి వస్తే నేను మారిపోతాను అంటే ఈ మార్పు ఎవరో మీద ఆధారపడితే సత్యం కాదు. ఈ మార్పు అనేది నీ మీదే ఆధారపడాలి, నీ ఆలోచన మీదనే నీ మార్పు ఆధారపడాలి. మహాత్ముడు ఇంటికి పిలవండి, తప్పేం లేదు, కానీ మహాత్ముడు వస్తేనే నేను మారిపోతాను. నో. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ స్వార్థంతో కూడిన ప్రతి పని గమ్యాన్ని చేరటానికి అంతరాయం కలిగిస్తుంది.